హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పాండురంగ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసినటువంటి ఒక అప్లికేషన్ ద్వారా మనము ఏ విధంగా మనీ ఎర్న్ చేయొచ్చు, అదేవిధంగా డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేయబోతున్నాం. సో ఇవి చాలామందికి తెలిసినటువంటి ఫ్యూచర్సే అనమాట. బట్ కాకపోతే దీన్ని ఇగ్నోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎర్న్ చేయాల్సిన డబ్బుని వేరొకరు ఎర్న్ చేసేస్తారనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఎవరైతే ఎర్న్ చేయాలి, ఎంతో కొంత వచ్చినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు సో ఖచ్చితంగా ఎండ్ వరకు ఉండండి. నేను దీని ద్వారా మనం డబ్బులు ఎర్న్ చేయొచ్చు. మీరు ఏదైతే ఖర్చు చేస్తూ ఉంటారో ఆ ఖర్చు చేసేటువంటి అమౌంట్లో కూడాను మీరు ఆదా చేసుకోవడానికి ఈ రెండు విషయాల గురించి నేను ఇందులో చెప్పబోతున్నాను అనమాట. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటే కాకపోతే ఇంకా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, సరేనా? సో తద్వారా ఏంటంటే మీకు అప్కమింగ్ వీడియోస్ నోటిఫికేషన్ కూడా అందుతూ ఉంటాయి రెగ్యులర్గా. సో లేట్ చేయకుండా మనము స్క్రీన్ మీద వెళ్ళిపోదాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొబైల్ స్క్రీన్ మీదకి అయితే వచ్చాము. ఆ యాప్ ఏంటో చూద్దాం. సో యాప్ నేమ్ వచ్చేసి పేటిఎం అనమాట. పేటిఎం అనేది చాలామందికి తెలుసు. దీని నుండి మనం ఏ విధంగా మనీ సేవ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోగలగాలి అనేటువంటి విషయాల గురించి తెలిసినప్పటికీ కూడా చాలామంది ఇగ్నోర్ అనేది చేస్తూ ఉంటారు. ఇందులోనే మనము ఎంతవరకు అయితే ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందో అంతవరకు మనము ఎర్న్ చేసుకుందాం. దాంతోపాటు ఎంత మనీ అయితే మనం ఖర్చు చేస్తూ ఉంటామో ఆ ఖర్చు చేసేటువంటి అమౌంట్లు మనకు కొంత క్యాష్ బ్యాక్ కూడా ఈ యొక్క పేటిఎం యాప్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మనం దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మనకి డబ్బు కదా సేవ్ అయ్యేది. సో అందుకని మనము ముందుగా అమౌంట్ ఎలా సేవ్ చేద్దాము అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడదాము. ఓకే. ఇక్కడ ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది. సో ఇందులోకి వెళ్ళండి. సో మీకు ఇక్కడ బోల్డ్ అని కేటగిరీస్ అనేది చూపిస్తూ ఉంటుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఒక్కటి చూపిస్తాను. మూవీ టికెట్స్ అండ్ మూవీస్ అండ్ ఈవెంట్స్ అని చెప్పేసి. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత మూవీ టికెట్స్ అని చెప్పేసి ఉంది. దీంట్లోకి వెళ్తున్నాం. ఇక్కడ మనకు కొన్ని ఆఫర్స్ అనేది ఇస్తూ ఉంటారనమాట. సో దాన్ని మనము గ్రాప్ చేసుకోవాలి. ఆఫర్స్ అనేది మనము యూటిలైజ్ చేసుకోవాలి. అప్పుడే మనకు అమౌంట్ అనేది ఆదా అవడం జరుగుతుంది. ఇక్కడ పైన మీకు టాప్ కార్నర్లోన మీ యొక్క లొకేషన్ అనేది చూపించడం జరుగుతుంది. సో మా లొకేషన్ వచ్చేసి ఆదోని. సో మీరు మీ యొక్క లొకేషన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ లొకేషన్లో ఏవైతే థియేటర్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఆన్లైన్ బుకింగ్ ఇలా ఉంటాయి కదా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కింద ఆఫర్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉందా మీకు ఇక్కడ అనమాట. సో దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఆల్ ఆఫర్స్ అని ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ వర్త్ 50 రూపీస్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. అలా 1+1 అని చెప్పేసి మూవీ టికెట్స్ మీద ఈ డిస్కౌంట్ వర్త్ 100 రూపీస్ ఆఫ్ అని చెప్పేసి ఉంది, అప్ టు 100 రూపీస్ వరకు. మళ్ళీ ఇక్కడ 1+1 అని చెప్పేసి ఉంది, డిస్కౌంట్ మళ్ళీ 150 రూపీస్. మీరు ఇక్కడ గమనించినట్లయితే కనుక ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ ఏదైతే ఉందో అంటే యాక్సిస్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో వీటిలో యాక్సిస్ మై జోన్ క్రెడిట్ కార్డ్ అనేది ఉంటే మీకు 1+1 మూవీ టికెట్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది. లేకపోతే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించి సెలెక్ట్ అండ్ ఫ్యామిలీ క్రెడిట్ కార్డు ఇది ఉండాలి. లేదా మీ దగ్గర డిస్కౌంట్ పొందడానికి ఈ యొక్క బరోడా బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ అయినా సరే ఉండాల్సి ఉంటుంది. సో ఇందులో కూడా అంటే ఇంతకుముందు ఇక్కడ పైన చూసుకున్నాము. సో సెలెక్ట్ అండ్ ఫ్యామిలీ అని ఉంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వెల్త్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి ఉంది. సో మీరు వీటిని కూడా అప్లై చేసుకోవచ్చు. సో అంటే మీ దగ్గర ఆల్రెడీ క్రెడిట్ కార్డ్స్ ఉంటే పర్వాలేదు, అమౌంట్ అనేది మీరు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ లేకపోయినట్లయితే అప్లై చేసుకోవడం ఎలా అనేటువంటి దానికి సంబంధించి ఒక వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లోనైతే మెన్షన్ చేస్తాను. సో అదేవిధంగా వాటిని అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏదైతే వెబ్సైట్ లింక్ ఉంటుందో ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఈ ఐడిఎఫ్సికి సంబంధించి వీటికి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోవాల్సిన లింక్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు అక్కడి నుంచి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనం ఖర్చు చేస్తే సేవ్ చేసేటువంటిది మనం ఇప్పుడు చూసాం. నెక్స్ట్ మనము
అమౌంట్ ఎలా ఎర్న్ చేయాలి? సో, చాలా మెంబర్స్ ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తా ఉన్నారని అనుకుంటున్నాను. సో, ఇక్కడ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా స్క్రోల్ అప్ చేసుకుంటే మీకు ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ అనేది కనిపిస్తూ ఉంటది. యెస్ ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. రిఫర్ చేయడం ద్వారా కూడా మనము చాలా అంటే చాలా మనీ ఎర్న్ చేయొచ్చు. అది డిపెండ్ అపాన్ యువర్ కాంటాక్ట్ లిస్ట్ అనమాట. సో, మీ యొక్క కాంటాక్ట్ లిస్ట్‌లో ఎంత మెంబర్స్ పేటీఎం యాప్‌ని యూజ్ చేయట్లేదు అని చెప్పేసి ఇక్కడ మీకు కౌంట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నాకు వచ్చేసి 199 ఫ్రెండ్స్ అనేది చూపిస్తూ ఉంది. సో, వీళ్ళందరికీ కూడా నేను కాంటాక్ట్ అనేది చేసి పేటీఎం యాప్‌ని ఇన్‌స్టాల్ అనేది చేయించవచ్చు. సో, దానివల్ల నాకు ఎంత వస్తుంది? 151 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. సో, మీరు దీనికి సంబంధించిన కండిషన్స్ వాటిని ఒకసారి చదువుకోండి. సో, వాటిలో ఏదైతే ఉందో వాటన్నిటిని నీట్‌గా ఫాలో చేస్తూ అవతల వ్యక్తికి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయించాల్సి ఉంటుంది. సో, వాటన్నిటిని చెప్పుకుంటూ పోతే మీకు కొంచెం లెంత్ అవుతుంది అనుకుంటాను వీడియో. సో, అందుకని షార్ట్‌కట్‌గా చెప్తున్నాను. ఇప్పుడు ఇంత మెంబర్స్ దీంట్లో ఎంత పొటెన్షియల్ ఉందనేది మీరు చూసుకోవచ్చు. మీ యొక్క కాంటాక్ట్ లిస్ట్ లో ఇక్కడ ఎంత ఎక్కువ మెంబర్స్ ఉంటే అంత ఎక్కువగా మీకు అమౌంట్ రావడం అనేది జరుగుతుందనమాట. సో, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌గా నేను క్యాలిక్యులేషన్ వేస్తాను సింపుల్‌గా. ఇప్పుడు 199 మెంబర్స్ కదా! సో, 199 మెంబర్స్‌లో మనం చెప్పిన ప్రతి ఒక్కరు కూడా రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవుతారన్న గ్యారంటీ లేదు కదా! సో, అందుకని నేను ఒక 99 మెంబర్స్‌ని రిమూవ్ చేస్తాను. 100 మెంబర్స్ అయితే ఉన్నారు. సో, ఈ 100 మెంబర్స్‌లోనూ కూడాను నౌ డేస్‌లోనైతే మాక్సిమం పీపుల్స్ ఈవెన్ ఏజ్డ్ పర్సన్స్ అయినా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడాను స్మార్ట్ ఫోన్ అయితే యూజ్ చేస్తారు. ఈవెన్ మనం యూజ్ చేయని వాళ్ళని ఒక 20 మెంబర్స్ ఉండొచ్చు అనుకోని రిమూవ్ చేసేద్దాం. సో, రిమూవ్ చేసినప్పటికీ కూడాను 80 మెంబర్స్ అనేది ఉన్నారు. సరేనా? సో, ఈ 80 మెంబర్స్‌లోనూ కూడాను ఫెయిల్ అయినవి అటువంటివి అన్నీ కలుపుకొని అందులోన మళ్ళీ ఇంకొక 20 తీసేద్దాం. ఓకేనా? సో, టోటల్ 20 తీసేసిన 60 మెంబర్స్ అయితే మనకు ఇక్కడ మిగిలారు. సో, ఈ 60 మెంబర్స్‌ని రెగ్యులర్‌గా డైలీ 2 మెంబర్స్‌కి చొప్పున మనము రెఫర్ చేసినట్లయితే 30 డేస్‌లోనే మనము ఓకే డివైడెడ్ బై 2 డైలీ 2 మెంబర్స్ చేసిన 2 మెంబర్స్‌కి రిఫర్ చేసినప్పటికీ కూడాను 30 డేస్‌లోనే మనము ఇది పూర్తి చేయగలుగుతాము. సో, ఇప్పుడు మనకు టోటల్ 60 మెంబర్స్ ఉన్నారు. ఈ మల్టిప్లై 151 రూపీస్ మనకు రెఫర్ అనేది మనకు 151 రూపీస్ అనేది చూపిస్తుంది ఇక్కడ. సో, ఇక్కడ మనము ఈ 1 రూపీస్ కూడా తీసేసి 50 రౌండ్ ఫిగర్ 150 పెట్టేసుకుందాము. 9000 రూపీస్ మీరు ఒక్క నెలలో సంపాదించవచ్చు. అది కూడాను జస్ట్ రిఫర్ చేయడం వల్ల. సో, మీకు ఇక్కడ ఒక పార్ట్ టైమ్ లాగా మీరు చేసుకున్న దీనికైతే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు రెఫరల్ లింక్ అవతల వ్యక్తికి షేర్ చేస్తారు. మీరు ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. దీంట్లో ఇలా మంచిగా క్యాష్ బ్యాక్స్ అవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి మీరు చెప్పడం వరకే అంతే. సో, ఇలా చేయడం వల్ల మీకు 9000 రూపీస్ అనేది దీని నుండి ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే యాక్చువల్‌గా ఇది నా కాంటాక్ట్ లిస్ట్‌లోన చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు. సో, మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఈ కౌంట్ అనేది ఎక్కువ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఇంకా ఇంతకంటే ఎక్కువ మొత్తంలో అమౌంట్ అనేది ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఇటువంటి మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. సో, ఎప్పుడైతే దీన్ని వినియోగం చేసుకుంటారో అప్పుడే మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటారు. సో, ఈ ట్రిక్ చాలామందికి తెలిసి ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ తెలియక చేసుకోక ఎంత అమౌంట్ వాళ్ళు నష్టపోతున్నారు. నష్టపోవడం అనేది ఏం లేదండి. మీరు ఇంత అమౌంట్ మీరు ఎర్న్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడాను దాన్ని ఎర్న్ చేయలేకపోతున్నారు కదా! సో, ఆ విషయం మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. సో, ఇప్పటి వరకు మన వీడియో కనుక చూసినట్లయితే మేము కంప్లీట్‌గా చూసినాము అన్నట్టుగా ఒక కామెంట్ అయితే చేయండి. సో, అదేవిధంగా ఇలాంటి మంచి మంచి కంటెంట్‌ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఉంచుకోండి. తద్వారా ఏంటంటే మీకు నేను నెక్స్ట్ పెట్టేటువంటి అప్డేట్స్ అన్నీ కూడాను నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫైనల్‌గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా దీన్ని షేర్ చేసి వాళ్ళకి కూడా ఇది ఎర్నింగ్ చేయడానికి ఒక మంచి అప్లికేషన్ అన్నట్టుగా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.